హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ రంగోలీ అండ్ రెసిపీస్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ జొన్నపిండి వడలు. ఈ జొన్నపిండి వడలు తింటే చాలా హెల్దీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ టేస్టీ అండ్ హెల్దీ జొన్నపిండి వడలు ఎలా చేయాలో చూసేద్దామా. మరి మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా చేసి వేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు ఇలా నానబెట్టుకొని వేసుకోవాలి. అదేవిధంగా 4 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకుందాం. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర వేసి వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఈ ఉప్పు, కారం, పచ్చిమిర్చి అలాగే పప్పు, ఉల్లిపాయ అన్నీ కలిసేలా చక్కగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత దీంట్లో 2 కప్పుల జొన్నపిండి వేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని మిక్స్ చేసుకుందాం. దీంట్లో ఆనియన్స్ వేసాం కదా, ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్తో ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా ఇలా మిక్స్ చేసుకుందాం. మళ్ళీ ఆ వాటర్ అవసరం అనుకుంటే కొన్ని వేసుకోవాలి, ఎక్కువగా వాటర్ వేయద్దు. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేత్తో కొద్దిగా పిండి తీసుకొని ఇలా వడల్లా ప్రిపేర్ చేద్దాం. ఈ ప్రిపేర్ చేసిన వడల్ని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా వడలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఈ విధంగా వడల్ని 2 సైడ్లు చక్కగా ఫ్రై చేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ వడలు గోల్డెన్ ఫ్లేమ్ కలర్లో వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి తీసి ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ జొన్నపిండి వడలు రెడీ. ఇన్స్టెంట్గా టేస్టీగా చేసే ఈ జొన్నపిండి వడల్ని ఇంట్లో చేసినట్లయితే ఇంట్లో వాళ్ళందరూ అప్రిషియేట్ చేయాల్సిందే. అందుకని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.